అధ్యక్ష, సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో భాగంగా అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా రాప్తా నియోజకవర్గం అప్పర్ పెన్నర్ పేరూరు ప్రాజెక్టు మరియు పిఐబిఆర్ నిండి కాలువ ద్వారా నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గురించి సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తున్నాం అధ్యక్ష. అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ రామగిరి మండలం పేరూరు సమీపంలో 1950-1958 సంవత్సరాల మధ్య 1.81 టీఎంసీ నీళ్ళు కూడా నిల్వ కోసం 1,69,00,000 ఖర్చుతో 3.5 కిలోమీటర్ల పొడవుతో కుడి ఎడమ కాలువలు నిర్మించి 5 మండలాల పరిధిలో సుమారు 10,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మించి 66 సంవత్సరాలు, కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అది చివరిసారి 2002లో పూర్తి స్థాయిలో నిండింది అధ్యక్ష. తక్కువ 50 సంవత్సరాల అరకొర నీరు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో 2012లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో భాగంగా పేరూరు ప్రాజెక్టు సమీపంలో విడితి చేసి ప్రాజెక్టును కూడా సందర్శించి హంద్రీనివా జలాలను ఇస్తానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం 2018 సంవత్సరాల్లో ఆగస్టు 30వ తేదీ పెట్టుబడుల కోసం వెళ్ళిన దావోస్ నుంచి కూడా జీవో రిలీజ్ చేశారు అధ్యక్ష. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు 54 కిలోమీటర్ కాలువ తవ్వకంతో పాటు 106 మీటర్లు ఎత్తుతో 4 లిఫ్ట్లు కూడా నిర్మిస్తూ పుట్టకనమ సోమరాన్లపల్లి రిజర్వాయర్ కూడా నిర్మించాలని 804 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 2,000 ఎకరాలు భూములు అవసరం కాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న నమ్మకంతో రైతులు ఎలాంటి పరిహారం తీసుకోకుండా 1,000 ఎకరాలు సాగు భూములు ఇవ్వగా వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 75% కాలువ తవ్వకం పనులు పూర్తి చేయబడి పుట్టకనుము సోమరాన్పల్లి ప్రాజెక్టు నిర్మించే సమయంలో 2019 ఎన్నికలు రావడం జరిగింది అధ్యక్ష. 2019 ఎన్నికలు అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పనులు పక్కన పెట్టింది అధ్యక్ష. పుట్టకనం ప్రాజెక్టు క్యాన్సల్ చేసి కొత్తగా ముట్టాల, తోబుదుర్తి, దేవరకొండ ప్రాజెక్టును కూడా తెరపైకి తెచ్చి 1 ఎకరా భూసేకరణ చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. గత వైకాపా ప్రభుత్వం హయాంలో ఈ నియోజకవర్గం నేను తోపు అని చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజల తరపున మాయమాటలు, అబద్ధాల మాటలతో పిచ్చేవాళ్ళని చేసి ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం ఏంటంటే 2022 సంవత్సరాల తర్వాత వర్షం నీటితో ప్రాజెక్టు నిండగా గేట్లు ఎత్తి నేపంలో 3 గేట్లు విరగొట్టి నీళ్ళన్నీ కూడా ఏటిపాలు చేశారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2018లో సుమారు 1000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు కేవలం 95 ఎకరాల 5 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకనూ 900 ఎకరాలకు రైతులకు ఆనాటి ధరల ప్రకారం 51 కోట్లు ఇవ్వలేకపోయారు అధ్యక్ష. ఆ రైతులకి గత వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోగా ఈనాటి వరకు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఈ రైతులకు భూములకు 2018 ధరలు కాకుండా ఈనాటి భూముల ధరలు ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుచున్నాం అధ్యక్ష. అలాగే పిఏబిఆర్ కుడి కాలువ నుంచి జిల్లాలో 5 నియోజకవర్గాలు 3 దశల్లో సాగునీరు అందుతుంది అధ్యక్ష. ఈ కాలువ కింద అనంతపురం జిల్లాలో 29 చెరువులు, సత్యసాయి జిల్లాలో 24 చెరువులకు మొత్తం 53 చెరువులకు సుమారుగా 7 టీఎంసీలకు పైగా సాగునీళ్లు అవసరం ఉంది అధ్యక్ష. గత 30 సంవత్సరాలు ఈ కాలువ కింద సాగునీళ్లు సరిగ్గా అందడం లేదు అధ్యక్ష. 5 నుంచి 7 టీఎంసీలు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్టు మరియు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద జరిగినటువంటి షార్ట్ నోట్ డిస్కషన్లో జయనాగేశ్వర రెడ్డి గారి దగ్గర నుండి మరి పరిటాల సునీత వరకు కూడా దగ్గర 13 మంది ఎవరైతే సభ్యులు తమ యొక్క సూచనలు కానీ సమస్యలు కానీ ఏవైతే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా వాటిని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు సభ్యులు చెప్పినటువంటి వాళ్ళ
సమస్యలన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన పాపం ఫలితాలన్నీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జలవనరులే జాతికి ఒక జీవనాధారంగా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే గత 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థే ఒక విధ్వంసంగా జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని పర్యవసనమే ఈరోజు ఈ దుస్థితి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు ఉదాహరణ ఏదైతే మరి చూసాం అధ్యక్ష, ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన బడ్జెట్. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. అందుకు ఉదాహరణే గత 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 48,000 కోట్లు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 31,000 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ సగం వాళ్ళ అవినీతికే పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఆ రోజు మేము తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి సమయంలో కూడా 9.64 ఇరిగేషన్ శాఖ మేము కేటాయిస్తే వీళ్ళు బడ్జెట్ డబల్ పెరిగినా కూడా కేటాయించింది మాత్రం కేవలం 2.62% మాత్రమే అధ్యక్ష. అంటే ఇరిగేషన్ శాఖ పట్ల ఎంత నిర్లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసింది, రైతాంగం పట్ల ఈ గత ప్రభుత్వం ఎంత దగా చేసిందో ఆ బడ్జెటే మరి మనకి ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి స్థితిలో మరి ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఏదైతే అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఇరిగేషన్ శాఖకు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు మీద ఏదైతే సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014లో 19 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని మరి ఆయన 72% 5 సంవత్సరాల్లో ఆయన పనులు పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి అంకెల్లో 2% వృద్ధి చూపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజుల్లోనే మొట్టమొదటి పర్యటన పోలవరం ప్రాజెక్టు మీద పెట్టుకున్నారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది దాన్ని బట్టే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మరి క్షేత్రస్థాయిలో చూస్తే ఆ పోలవరం విధ్వంసం గత 5 సంవత్సరాలు ఏ విధంగా గురైందో ఒక ఆవేదన మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా మేము కూడా చూడటం జరిగిందే అధ్యక్ష. ఎందుకంటే కాగితాల మీద 2% పురోగతి చూపించారు కానీ అక్కడ విధ్వంసం చూస్తే పోలవరాన్ని ఇంకొక 20-30 సంవత్సరాలు గత 5 సంవత్సరాల పాలన వెనక్కి తీసుకెళ్లిపోయినట్లుగా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ అవినీతి కరపత్రిక ఉంది అధ్యక్ష. రోజు అసత్యాలు అబద్ధాలు, ఎందుకంటే వాళ్ళ బ్రతుకే ఒక అబద్ధాల బ్రతుకు. తెలుగు జాతికి ఇంత ద్రోహం చేసి పోలవరాన్ని ఇంత ముంచేసి మళ్ళీ ఆ పోలవరం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే చాలా క్లియర్గా ఈవేళ ఇటువంటి వాటికి సమాధానం చెప్పలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కూడా చాటు వేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. చాలా సూటిగా ఈవేళ ప్రజలు రైతాంగం అడుగుతున్నారు అధ్యక్ష. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 17 నెలలు ఏ విధమైన ఏజెన్సీ లేకుండా అక్కడ ఏ విధమైనటువంటి అనుభవజ్ఞులు అధికారులు లేకుండా 17 నెలలు నువ్వు అక్కడ మరి పోలవరం ప్రాజెక్టు లేకుండా చేసి విధ్వంసం చేసిన వ్యక్తివి ఈ రోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 18 నెలలు అధ్యక్ష ఆ రోజు శ్రమించి కష్టించి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తే మరి ఏదైతే మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేసి మళ్ళీ ఈవేళ 1000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తికి ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఈరోజు రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు అది నేను చెప్పట్లేదు అధ్యక్ష, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు మంత్రులు
మేము 2021 జూన్ పూర్తి చేస్తాం, 2022 జూన్కి పూర్తి చేస్తాం, 2022 డిసెంబర్కి పూర్తి చేస్తామని. అంటే డయాఫ్రమ్ వాల్ పోయిన తర్వాత కూడా ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు పోలవరం గురించి మాట్లాడితే మరి వేళ చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అని అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టించి పని చేసి ఆ రోజు 14-19లో పని చేస్తే ఆ పనుల నిమిత్తం కేంద్రం 19-24లో రియంబర్స్మెంట్ కింద